అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని. మనకి ఈరోజు మీ ముందుకి నల్లేరు అంటే అతిపెద్దగా సేకరించడం జరిగింది నల్లేరుని. ఈ నల్లేరుని మనం వైద్యంలో కానీ ఆరోగ్యంగా పరంగా వెజిటేబుల్గా కూడా దీన్ని యూజ్ చేస్తాం, మనం చూస్తుంటాం. చాలామంది చట్నీ చేసుకుంటారు దీన్ని ఇంట్లో, ఎందుకంటే కీళ్ళ నొప్పులన్నీ ఉన్నాయని చెప్పేసి చేసుకుంటారు. కానీ దీని ఔషధ ఉపయోగాలు మనం చూస్తే అనేకం. ఈ నల్లేరుని సంస్కృతంలో వజ్రవల్లి అంటారు. అంటే వజ్రానికి ఉన్నటువంటి శక్తి, అంటే మనం ఆయుర్వేద శాస్త్రంలో వజ్రాం భస్మం అంటే డైమండ్ని భస్మం చేసి వాడుకుంటుంటారు కొన్ని క్రానిక్ కేసులకి. ఆ శరీరం కూడా అట్లానే దృఢంగా తయారవుతుంది, అంత దృఢత్వం ఉంటుందని. సో దానికి ఆల్టర్నేట్గా మూలికల్లో అంత గొప్ప శక్తి ఉన్నటువంటిది ఈ యొక్క వజ్రవల్లి. ప్రధానంగా ఇది ఉపయోగపెట్టే వాళ్ళు మన వాళ్ళు కీళ్ళ నొప్పులకి, అదేవిధంగా ఎముకలు ఇరిగినటువంటి సమస్యకి. ఎముకలు ఇరిగినా కూడా ఎముకల పగుళ్ళు అంటారు, అంటే ఇట్లా ఇరిగిపోయి పగిలిపోయినా కూడా ఇది బాగా ఉపయోగపెడతారు. కీళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడతారు. ఈ కాలంలో రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్ట్రోపోరియాసిస్ కానీ సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళకి ఇది దివ్యమైనటువంటి మూలిక. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతం పోయినా కూడా ఈ మూలికనే వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎముకలు అరిగిపోయి గుజ్జుపోయింది అనే సమస్యలకు కూడా ఇదే రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవేంటి అంటే అజీర్ణ శక్తి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని హరిస్తుంది. మలద్వారంలో ఉన్నటువంటి ఈ మలబద్ధకంతో వచ్చేటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అర్శమూలాలకు కూడా ఇది దివ్యమైనటువంటి మూలిక. ఉబ్బసం అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కూడా ఇది హతమారుస్తుంది. అందరికీ తెలుసు ఇది ఎముకలకు మాత్రమే పనిచేస్తుందని, కానీ ఇది శ్వాసకోశ సమస్యలను కూడా హతమారుస్తుంది.